ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ సూపర్ మజ్జిగ. సమ్మర్ స్పెషల్ సూపర్ మజ్జిగకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పెరుగు, కీరా, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, మహాబీర గింజలు, ఉప్పు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాదు. ఇక్కడ కొంచెము ట్విస్ట్ ఏంటంటే మనం కీరా యాడ్ చేస్తున్నాం, పుదీనా యాడ్ చేస్తున్నాము, తర్వాత మహాబీర గింజలు అనేవి యాడ్ చేస్తున్నాం అనమాట. సో ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది. మనం ఇది ఒక్కొక్కటి ఎందుకు తీసుకున్నాం అనేది అఫ్కోర్స్ మనకి పెరుగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మజ్జిగ దాంతోనే కాబట్టి చేస్తాం. సో అసలు ఈ మజ్జిగ తీసుకున్నప్పుడు ఎందుకు మనకి డిహైడ్రేషన్ అనేది వెంటనే పోతుంది, రిలీఫ్ వెంటనే వస్తుంది అని అంటే కనుక అందులో ఉన్నటువంటి కాల్షియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో వాటర్, ఆఫ్కోర్స్ వాటర్ మనకి వెంటనే మనకి పోయిన వాటర్ వెంటనే వచ్చేస్తుంది, రిప్లెనిష్ అయిపోతుంది. కాల్షియం అనేది ఏంటంటే మనకి ఆ మజిల్కి సత్తువ అనేది ఇస్తుంది అనమాట. సో పెరుగులో ఉన్నటువంటి కాల్షియము మనకి మజిల్కి సత్తువ అనేది వస్తుంది అనమాట, కొంచెం బలం వస్తుంది. అందుకని వెంటనే ఈ మజ్జిగ తాగిన తర్వాత, ఈవెన్ ప్లెయిన్ మజ్జిగ అయినా సరే మజ్జిగ తాగిన తర్వాత మనకి వెంటనే శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి పెరుగులో మనకి కాల్షియం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్ వస్తుంది, ఇతర కొంచెం ఫ్యాట్స్ అవన్నీ చాలా చాలా వస్తాయి. బి వైటమిన్స్ కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. తర్వాత పుదీనాలో ఏంటంటే అది చల్లదనం అనేది ఇస్తుంది, ప్లస్ మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాడ్ ఔడర్ అనేది రాకుండా చూస్తుంది అనమాట పుదీనా అనేది. నెక్స్ట్ అల్లం కూడా మనకి ఒంటి నొప్పులకి చాలా చాలా బాగా పనికొస్తుంది అనమాట. అల్లం చాలా మంచి టేస్ట్ ఇవ్వటమే కాకుండా ఒళ్ళు నొప్పులు అనేది తగ్గించేస్తుంది అనమాట. ఇక్కడ మజ్జిగలో ఒళ్ళు నొప్పులు అవసరమా ఏంటి అని అనుకోవచ్చు. ఎందుకంటే డెఫినెట్గా అవసరం. ఎందుకంటే మనకి సమ్మర్ టైంలో డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది అనమాట. కొందరికి ఫీవరిష్గా కూడా ఉంటుంది. కొంచెం వడదెబ్బ ఎక్కువ తగిలిన వాళ్ళకి ఏంటంటే ఫీవర్ లాగా ఉండి ఒళ్ళు నొప్పులు వచ్చినట్టుగా బాడీ పెయిన్స్ ఉండటం అనేది జరుగుతుంది. అది అల్లం అనేది మనకి ఇక్కడ చక్కగా బాడీ పెయిన్స్ అనేది తగ్గిస్తుంది అనమాట, రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మహాబీర గింజలు. ఇవి మహాబీర గింజలు అంటే బీరకాయ గింజలు అయితే కాదు డెఫినెట్గా. ఇవి మనకి తులసి వన తులసి అంటారనమాట. ఆ వన తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి గింజలు. ఈ గింజలు జస్ట్ మనకి సబ్జా గింజలు ఎలా ఉంటాయో అదే విధంగా పనిచేస్తాయి. సో ఇది హైడ్రేషన్ అనేది అట్లా ఉండిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది నానిన తర్వాత చక్కగా ఉబ్బుతాయి. ఇప్పుడే మనం వీటిని ఫస్ట్ ఏం చేద్దాం, నానబెట్టేసుకుందాము. బౌల్ తీసుకున్నాను. సో 1 స్పూను మహాబీర గింజలు ఇందులో యాడ్ చేసి నెక్స్ట్ మనము వాటర్ యాడ్ చేసేద్దాం దీంట్లో. జస్ట్ సబ్జా గింజలు ఎలాగా మనకి నానిన తర్వాత ఒక ఉబ్బి చక్కగా స్పంజి లాగా తయారవుతాయి, ఇవి కూడా అదే విధంగా ఉంటుంది. వాటర్ని రిటైన్ చేసి ఉండిస్తుంది, పొట్టకి చల్లదనం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్గా మన అల్లం ఎలాగ ఉపయోగపడుతుందో అదేవిధంగా ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇది నాన్తో ఉన్నాయి, పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆఫ్కోర్స్ కీరా అనేది అందరికీ తెలిసిందే. మనకి సమ్మర్ రాగానే వెంటనే కీర ముక్కలు తీసుకోవటం అలవాటు. అందులో కొంచెం అంత ఉప్పు తగిలించి కీర ముక్కలు తీసుకోవటం అలవాటు. ఎందుకంటే వాటరీ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి చక్కగా డిహైడ్రేషన్ అనేది లేకుండా చేస్తుంది అనమాట. సో మనము ఫస్ట్ కీరా కొంచెము పీల్ చేసేసుకుందాము. సో చక్కగా పీల్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. మనకి కావాల్సింది జస్ట్ చిన్న ముక్క మాత్రమే. సో ఆ ముక్కని మనము గ్రైండింగ్ జార్లో డైరెక్ట్గా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రైండ్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే గింజలు లేకుండా తీసుకుంటున్నాను. సో గింజలు అక్కడ తీసేసాను. జస్ట్ ఈ ఫ్లెష్ పార్ట్ అన్నమాట, ఇది కొంచెం
వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆల్రెడీ మనము వేరే గింజలు యాడ్ చేస్తున్నాం. గింజలు ఉన్నా కూడా పర్వాలేదు, కానీ నేను మాత్రం జస్ట్ ఇక్కడ ఆ గింజలు తీసేసాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ గ్రైండ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. సో గింజలు ఉన్నా కూడా పర్వాలేదు, బట్ ఇక్కడ ఏంటంటే నేను గింజలు లేకుండా తీసుకుంటున్నాను. ఈ గింజలు ఉన్న పార్ట్ ఇది. నెక్స్ట్ కొంచెంత ఉప్పు, సరిపడ్డ ఉప్పు. నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం, మనకి ఇది బేసిక్గా టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను, అందుకని జస్ట్ కొంచెం అంతా యాడ్ చేస్తున్నాను. తర్వాత పుదీనా ఆకులు 2-3. దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇలా చక్కగా గ్రైండ్ అయింది కదా, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుందాము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయినాయి. కీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లము అన్నీ చక్కగా ఇందులో యాడ్ చేసేసాను. చక్కటి మెత్తటి పేస్ట్ లాగా ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో మజ్జిగకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు మజ్జిగ రెడీ చేసుకుందాం. సో పెరుగుని చక్కగా బీట్ చేసుకొని క్రీమీలాగా చేసేసుకోవాలి. ఇది ఎంత క్రీమీగా ఉంటే మజ్జిగ అంత చక్కగా ఉంటుంది. సో మనము దీన్ని థిక్గా చేసుకోవచ్చు, థిన్గా చేసుకోవచ్చు. థిక్గా చేసుకుంటే అఫ్కోర్స్ అది లస్సీ అంటారు. యూజువల్గా ఏంటంటే లస్సీలో షుగర్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట, స్వీట్గా ఉంటుంది లస్సీ అనేది. కానీ మనము షుగర్ లేకుండా కూడా లస్సీలాగా థిక్గా కూడా చేసి తీసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇది చక్కగా క్రీమీలాగా అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్, ఏంటంటే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉండటమే. సో మహాబీర గింజలు చూడండి, ఎగ్జాక్ట్లీ మనకి సబ్జా గింజలు ఎలాగా నానతాయో ఎగ్జాక్ట్లీ అట్లా నానుకొని వీటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇదంతా కూడా యాడ్ చేసేద్దాం. మనము ఓన్లీ 1 స్పూన్ మాత్రమే ఇందులో కలిపాము. ఆ 1 స్పూన్ మనకి ఆల్మోస్ట్ 2 స్పూన్స్ కింద అయిపోయింది. సో చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం డైల్యూట్ చేసి సర్వ్ చేసేసుకోవటమే. లేకపోతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి, ఐస్ క్యూబ్ ఇంకా చల్లగా ఉండాలి అంటే కనుక ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇంకా మంచి మెథడ్, చాలా న్యాచురల్ మెథడ్ ఏంటంటే, ఇలా చేసేసిన తర్వాత వీటిని మనము ఒక కుండలో వేసేసి పెట్టేసుకుని డే అంతా కూడా కొద్దిగా తీసుకోవచ్చు అనమాట. అది న్యాచురల్గా చల్లదనం అనేది ఉంటుంది కాబట్టి. సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనకి ప్రాపర్ మజ్జిగ అయిపోయింది. మహాబీర గింజలు థిక్నెస్ చక్కగా వచ్చేసింది అనమాట. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటం.